ఎవరైనా దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతారు. కానీ దేవుడి సాక్షిగా అబద్ధాలు చెప్పేవారిని మీరెప్పుడైనా చూశారా? దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. చంద్రబాబును చూపిస్తే సరిపోతుంది. దేవుడి ముందు అబద్ధాలు చెప్పడమే కాదు, ఏకంగా ఆ దేవదేవుడితోనే రాజకీయం చేస్తున్నారు మన బాబు గారు. దేవుడి పేరు చెప్పి జగన్పై బురద జల్లేద్దాం, డైవర్షన్ పాలిటిక్స్ చేద్దాం, ఎక్కువ మాట్లాడితే సిట్టు వేసి మనకు అనుకూలంగా ఓ రిపోర్టు రెడీ చేసి జనాలను నమ్మిద్దామనుకున్నారు. కానీ చంద్రబాబు ఒక్క విషయం మర్చిపోయారు. ఆయన పెట్టుకుంది జగన్తో కాదు, ఆ దేవదేవుడితో. అంత ఈజీగా దీని నుంచి బయటపడలేరు. అందుకే ధర్మాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని కాపాడే బాధ్యత సుప్రీంకోర్టు తీసుకుంది. బాబు ఏర్పాటు చేసిన సిట్ను షట్ డౌన్ చేసి ఆ స్థానంలో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. ఇంతకీ సుప్రీం ఆదేశాలతో బాబు ప్లాన్ మొత్తం రివర్స్ అయిందా? సిబిఐ విచారణ చంద్రబాబు నుంచే మొదలవుతుందా? జంతువుల కొవ్వు చంద్రబాబు మెడకే చుట్టుకోబోతోందా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, కొవ్వెక్కడుంది? ఇప్పుడు ఇదే ప్రశ్న కోటాను కోట్ల భక్తుల నుంచి వినిపిస్తోంది. ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టుల్లో ఉందా? చంద్రబాబుకు టీటీడీ ఈవో ఇచ్చిన నివేదికలో ఉందా? ఏఆర్ డైరీకి టీటీడీ ఇచ్చిన షోకాజులో ఉందా? ఏఆర్ డైరీపై టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఇచ్చిన కంప్లైంట్లో ఉందా? ఎక్కడుంది ఆ యానిమల్ ఫ్యాట్? ఆ విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ సిట్ది. మరి ఆ సిట్ రంగంలోకి దిగేదెప్పుడు? కొవ్వు ఎక్కడుందో తేల్చేదెప్పుడు? అది తేల్చేలోపు మనమే మన దగ్గరున్న ఆధారాలతో నిజాల నిగ్గు తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, తెలంగాణ మంత్రి కొండా సురేఖ కొండంత తప్పు చేశారా? తను ఒక మహిళని మర్చిపోయి సాటి మహిళ వ్యక్తిగత జీవితంతో రాజకీయం చేయాలని చూడటం నిజంగా తప్పే. కేటీఆర్ టార్గెట్గా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఇటు సమంత, అటు అక్కినేని ఫ్యామిలీ పరువును 4 రోడ్ల కూడలిలో నిలబెట్టినట్లయింది. ఒక మహిళా మంత్రి నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు ఎవరూ ఊహించరు. ఈ వ్యాఖ్యల దుమారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దేశంలో రాజకీయాలు, రాజకీయ నాయకుల దిగజారుడు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అసలు కొండా సురేఖ ఎందుకలా మాట్లాడాల్సి వచ్చింది? ఆమె టార్గెట్ కేటీఆరా, అక్కినేని ఫ్యామిలీనా? సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకన? మరి కొండా సురేఖపై దారుణమైన ట్రోలింగ్ జరిగింది కదా, దాని సంగతేంటి? తేల్చేద్దాం గన్ షాట్గా. లడ్డూలో కొవ్వు ఆరోపణలపై బాబుతో పాటు భక్తకోటికి ఒక్క విషయం బాగా అర్థమైంది. దేవుడు విన్నాడు, దేవుడు ఉన్నాడు. అవును, ఆ వైకుంఠం నుంచి ఆయనంతా గమనిస్తూనే ఉన్నాడు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో రాజకీయాలు చేస్తున్న వారి తీరును ఆయన చూస్తూనే ఉన్నాడు. దేవుడితో రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు. విషయం కోర్టు వరకు వెళ్లకుండా సిట్తో మేనేజ్ చేసేద్దామనుకున్న బాబుకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తొలి రోజు విచారణలో ప్రశ్నల మీద ప్రశ్నలతో మొట్టికాయలు వేసింది. ఇప్పుడు బాబు ఏర్పాటు చేసిన సిట్ను పర్మనెంట్గా షట్ డౌన్ చేసి ఆ స్థానంలో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది. చంద్రబాబుకి ఇది మామూలు షాక్ కాదు, సూపర్ షాక్. సుప్రీం నిర్ణయంపై కక్కలేక మింగలేక స్వతంత్ర సిట్ను స్వాగతిస్తున్నాం అన్నారే కానీ లోపల మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు బాబు గారు. అసలు విచారణ సందర్భంగా చంద్రబాబుకు సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయలు ఏంటి? సుప్రీం ప్రశ్నల్లో ఒక్కదానికైనా బాబు దగ్గర సమాధానం ఉందా? సిట్ దర్యాప్తు అక్కడి నుంచే మొదలైతే బాబు దోషిగా నిలబడాల్సిందేనా? మీ సిట్ను షట్ డౌన్ చేయండి, ఇక ఆ సిట్తో పని లేదు. చంద్రబాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చాక దానిపైన సిట్ వేసి విచారణ జరపమంటే వాస్తవాలు బయటకొస్తాయా? అందుకే ఇండిపెండెంట్ సిట్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో సిబిఐ నుంచి 2, ఏపీ నుంచి 2 పోలీస్ అధికారులు, FSSAI నుంచి 1, మొత్తం 5గురితో సిట్ ఏర్పాటు చేస్తున్నాం. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ టీం విచారణ జరుపుతుంది. ఇదే కదా వైవి సుబ్బారెడ్డి కోరుకుంది, ఇదే కదా సుబ్రహ్మణ్య స్వామి కోరుకుంది, ఇదే కదా కోటాను కోట్ల శ్రీవారి భక్తులు కోరుకుంది. అందుకే అనేది దేవుడు విన్నాడు, దేవుడు ఉన్నాడు అని. సోమవారం రోజు ప్రశ్నల మీద ప్రశ్నలతో చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేసిన సుప్రీంకోర్టు శుక్రవారం రోజు కూడా వదిలిపెట్టలేదు. మొట్టికాయలపైన మొట్టికాయలు, తల బొప్పి కట్టేలా సుత్తితో ఠపీ ఠపీ ఠపీమని కొట్టి మరీ ప్రశ్నించింది. అసలు ఆట ఇప్పుడే మొదలైంది. భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాగితే ఏం జరుగుతుందో ఇకపైనే తెలిసి రానుంది. సెప్టెంబర్ 18న చంద్రబాబు తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చాలా సింపుల్గా చెప్పుకొచ్చారు. జగన్ పైకి నెట్టేయొచ్చని ఎప్పటిలానే తన తెలివితేటలు ప్రదర్శించారు. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఆయన లాగింది జగన్ను కాదు, స్వయంగా ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని. అందుకే బాబు డే 1 నుంచి అడ్డంగా బుక్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసిన సిట్
గాల్లో కలిసిపోయింది. ఇక ఇండిపెండెంట్ సిట్ రంగంలోకి దిగనుంది. కొవ్వు ఆరోపణలపై విచారణ స్వతంత్ర సిట్కు అప్పగించిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సుప్రీం ఆదేశాలతో బాబు ప్లాన్ మొత్తం రివర్స్ అయిందా? క్వశ్చన్ నెంబర్ 2, సిబిఐ విచారణ చంద్రబాబు నుంచే మొదలవుతుందా? క్వశ్చన్ నెంబర్ 3, చంద్రబాబుకు సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయలు ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4, జంతువుల కొవ్వు చంద్రబాబు మెడకే చుట్టుకోబోతోందా? క్వశ్చన్ నెంబర్ 5, ఆ కోణంలో విచారణ జరిగితే బాబు పాపం పండుతుందా? త్వరలో స్వతంత్ర సిట్ రంగంలోకి దిగబోతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉండటంతో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర నిష్పక్షపాత దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సిబిఐ డైరెక్టర్ నామినేట్ చేసిన 2 సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన 2 సీనియర్ పోలీసు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ చైర్పర్సన్ నామినేట్ చేసిన ఓ అధికారి ఉంటారు. ఈ సిట్ దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంత మాత్రం రాజకీయ డ్రామాగా మార్చనివ్వబోం, రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాన్ని వేదిక కానివ్వబోమని సుప్రీం స్పష్టంగా చెప్పుకొచ్చింది. స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు, చంద్రబాబుకు వేసిన మొట్టికాయలపైన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముందుగా ఆ మొట్టికాయలేంటో చూద్దాం. జూలైలో ఎన్డీడీబీ రిపోర్టు వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేశారు బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 1. కొవ్వు కలిసిందంటున్న లడ్డూలను ల్యాబ్లో టెస్ట్ చేయించావా బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 2. ఆ నెయ్యి రిజెక్ట్ చేశారని మీరే చెబుతున్నప్పుడు లడ్డూల్లో వాడే పరిస్థితి ఉంటుందా బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 3. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 4. కల్తీ నెయ్యిని లడ్డూల్లో వాడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 5. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారంటూ సెప్టెంబర్ 18 నాడు మీరు చేసిన పర్యటనకు ఆధారాలు ఉన్నాయా బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 6. కల్తీ నెయ్యి లడ్డూల్లో కలవనప్పుడు మీడియా ముందు ఎందుకు మాట్లాడావు బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 7. ఏఆర్ డైరీ సప్లై చేసిందంటున్న కల్తీ నెయ్యిపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 8. ఇది కోటాను కోట్ల భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. మీరే ఆరోపణలు చేసి మీరే సిట్ వేసుకుంటే ఎలా బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 9. మీ రాజకీయాలకు కనీసం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామినైనా దూరంగా పెట్టాలి కదా బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 10. అది మ్యాటర్. ఇక ఇండిపెండెంట్ సిట్ తన విచారణను ఖచ్చితంగా బాబు నుంచే మొదలు పెట్టాలి. మొదట ఆరోపణ చేసింది ఆయనే కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి. కొందరు సీనియర్ ఐపీఎస్లు చెబుతున్న దాని ప్రకారం చూస్తే పవిత్రమైన లడ్డూలపై కొవ్వు ఆరోపణలు చేసిన చంద్రబాబునే మొదట విచారించాలి. లడ్డూల్లో కొవ్వు కలిసింది అనడానికి బాబు దగ్గరున్న ఆధారాలేంటో సేకరించాలి. ఎన్డీడీబీ రిపోర్ట్ ఏఆర్ డైరీకి ఇచ్చిన షోకాజులో జంతువుల కొవ్వు ఎందుకు లేదో తేల్చాలి. జూలై 23న వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందన్న టీటీడీ ఈవో స్టేట్మెంట్ను ఎవిడెన్స్ గా తీసుకోవాలి. నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ అన్న ఈవో సెప్టెంబర్ 20న ఎందుకు మాట మార్చారో దర్యాప్తులో తేల్చాలి. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన 64 రోజుల వరకు టీటీడీ ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదో తేల్చాలి. ఈవో చెప్పినట్టుగా ఏఆర్ డైరీకి చెందిన కల్తీ నెయ్యి తిప్పి పంపారో లేదో రికార్డులు చెక్ చేయాలి. బాబు చెప్పినట్టుగా క్వాలిటీపై టెస్ట్ చేయకుండానే పోర్టులోకి నెయ్యి ఎవరు పంపారో తేల్చాలి. కల్తీ నెయ్యిపై రిపోర్టు రావడానికి ముందే ఎన్డీడీబీ చైర్మన్తో ఈవో భేటీ వెనుకున్న రహస్యమేంటో తేల్చాలి. ఈ కోణంలో కానీ దర్యాప్తు జరిగితే కొవ్వు ఆరోపణలు చేసిన వారి పాపం పండుతుంది. ఒక్కటి మాత్రం నిజం, రాజకీయాల్లో గెలవాలని దేవుణ్ణి ప్రార్థించు, అంతేకాని రాజకీయాల కోసం దేవుణ్ణి లాగద్దు. దేవుడితో రాజకీయం చేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఈ లడ్డూ ఎపిసోడ్తో బాబుకు తెలియనుంది. బాబుకు దేవుడంటే భయం భక్తి రెండూ లేవు. అందుకే ఆ దేవుడితోనే రాజకీయం చేసే సాహసం చేశారు. కానీ ప్రతి జీవి గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే, ఏ మూర్తి లోకంబులెల్ల నేలెడు నాతడే మూర్తి, బ్రహ్మాదులెల్ల వెతకెడు నాతడే మూర్తి, నిజమోక్షమియ్యజాలడు నాతడే మూర్తి లోకైకహితుడు. ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తి యునుగాడు, ఏ మూర్తి త్రైమూర్తి లేకమైన యాతడే మూర్తి, సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడా మూర్తి, తిరువెంకటాద్రి విభుడు. ఆ వెంకటనాథుని చెంత పాపాలకు పాల్పడేవారు కర్మఫలాన్ని ఈ జీవితంలోనే అనుభవించాలి. ఇది మాత్రం గన్ షాట్. జంతువుల కొవ్వు, యానిమల్ ఫ్యాట్,
తన 100 రోజుల అట్టర్ ఫ్లాప్ పాలనలో చంద్రబాబు మనకు పరిచయం చేసిన సరికొత్త పథకం. ఇంకా బాగా చెప్పాలంటే ఓ పథకం ప్రకారమే ఈ యానిమల్ ఫ్యాట్ పథకాన్ని తెరపైకి తెచ్చారు. మీ జీవిత కాలంలో కానీ టీటీడీ చరిత్రలో కానీ ఇప్పటి వరకు ఎప్పుడైనా పవిత్రమైన శ్రీవారి లడ్డూలు జంతువుల కొవ్వు కలిసిందన్న మాట విన్నారా? విని ఉండరు. వినే ఛాన్స్ కూడా లేదు. ఎందుకో తెలుసా? అలా జరిగే అవకాశమే ఉండదు కాబట్టి. ఎందుకంటే అక్కడున్న వ్యవస్థ అలాంటిది కాబట్టి. అంత గట్టిగా ఎలా చెప్పగలవు అంటారేమో. ఎస్, తిరుమలలో నాణ్యతను తనిఖీ చేసే అధునాతన ల్యాబ్ ఉంది కాబట్టి. అదేంటి చంద్రబాబు తిరుమలలో టెస్టింగ్ ల్యాబే లేదని అన్నారు కదా అంటారా? బొడమేరకు గేట్లు లేవన్న వ్యక్తి టీటీడీకి ల్యాబ్ లేదని అనడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. అతని మాటలు నమ్మిన మీలోనే ఆ తప్పంతా ఉంది. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దాదాపు 42 నెయ్యి ట్యాంకర్లు తిప్పి పంపారు. మరి నాణ్యత లేదని ఎలా గుర్తించారు? ఆనాటి టీటీడీ ఈవో బోర్డు మెంబర్లు ముక్కుతో వాసన చూసి నాణ్యత లేదని గుర్తించి వెనక్కి పంపారా? కానే కాదు. వాళ్ళ ముక్కుల సంగతి పక్కన పెట్టి 3 ముక్కల్లో అసలు విషయం చెబుతాను వినండి. కాంట్రాక్టు పొందిన సంస్థ NABL సర్టిఫికేట్ పొందిన నెయ్యిని తీసుకొస్తుంది. ఒక్కో ట్యాంకర్ నుంచి 3 శాంపిల్స్ సేకరిస్తారు. ఎక్స్పర్ట్స్ వాటిని ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. స్టాండర్డ్స్కి ఏమాత్రం తగ్గినా దాన్ని రిజెక్ట్ చేస్తారు. ఇందుకోసం వారు ఎంచుకున్న టెస్టింగ్ మెథడ్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. ట్యాంకర్ నుంచి సేకరించిన నెయ్యిని ఒక బాటిల్లో, ఇదివరకే నాణ్యతా సర్టిఫికేట్ పొందిన నెయ్యిని మరో బాటిల్లో ఉంచి వాటిపైన ఎటువంటి స్టిక్కర్స్, కంపెనీ పేరు లేకుండా టెస్టింగ్కి పంపుతారు. రెండింటికి ఒకటే రిజల్ట్ రావాలి. రెండింటి ప్రమాణాలు ఒకే రీతిన ఉండాలి. అప్పుడే కొత్తగా వచ్చిన ట్యాంకర్లోని నెయ్యి రికార్డుల్లోకి ఎక్కుతుంది. ఏ మాత్రం తేడా ఉన్నా రికార్డుల్లో కూడా ఎక్కదు. ఇక ఆలయంలోకి ఎలా ప్రవేశిస్తుంది? ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కనుచూపును దాటుకొని ఒక్క డ్రాప్ నెయ్యి కూడా లోపలికి వెళ్లే ప్రసక్తే లేదు. చంద్రబాబు మాటలు నమ్మకండి. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని మాత్రమే నమ్మండి. కావాలంటే ఈ డాక్యుమెంట్ను చూడండి. ఇది తిరుమలలో ఉన్న ల్యాబ్ అప్గ్రేడేషన్ కోసం, మరింత అధునాతన పరికరాల కోసం, నేషనల్ లెవెల్లో నెంబర్ 1 ల్యాబ్గా తీర్చిదిద్దడం కోసం 4.5 కోట్లు అవసరమంటూ హెల్త్ డిపార్ట్మెంట్ బడ్జెట్ అప్రూవల్ కోసం టీటీడీ బోర్డుకు పంపింది. దాన్ని 7/8/2023న టీటీడీ బోర్డు ఆమోదించింది. నాలుక ఉంది కదా అని ఏదంటే అది మాట్లాడడం కాదు. రికార్డుల్లో ఏముందో చూసి తెలుసుకోవలసిన సత్యాలివి. అసలు శ్రీవారి పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు ఉందా లేదా తేల్చాలంటే ముందుగా NDDB రిపోర్ట్ను చూడాలి. టార్చ్ లైట్ వేసి వెతికిన, భూతద్దం పెట్టి చూసిన, టెలిస్కోప్ పెట్టి పరిశోధన చేసిన మీకందులో యానిమల్ ఫ్యాట్ అన్న మాట కనిపించదు. మరి ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, పామ్ ఆయిల్ అని ఏదో కనిపిస్తోంది కదా అంటారా? ఎస్, పశువులకు మనం పెట్టే దానాలో ఇవేవైనా ఉంటే, లేదా వాటికి సరైన పోషకాహారం ఇవ్వకపోయినా వాటితో తయారైన నెయ్యిలో నాణ్యత ఉండదని NDDB రిపోర్ట్ చెబుతోంది. అంతేకాని ఆ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని కాదు. ఇదే NDDB రిపోర్ట్లో బౌడాయిన్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. సో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగా ఆ రిపోర్టులో మనకు ఎక్కడా కనిపించదు. ఇక జూలై 23న టీటీడీ ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి NDDB రిపోర్టు చదివి వినిపిస్తూ AR డైరీ పంపిన నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్లుగా తేలింది అన్నారు. సో యానిమల్ ఫ్యాట్ ఈవో శ్యామలరావు దగ్గర కూడా లేదు. సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆరోపించడం, అది పెద్ద వివాదంగా మారడంతో ఈవో చంద్రబాబుకు ఓ రిపోర్ట్ ఇచ్చారు. అందులో కూడా ఎక్కడా యానిమల్ ఫ్యాట్ అన్న మాటే లేదు. పైగా నాణ్యత లేని నెయ్యిని రిజెక్ట్ చేశామని క్లియర్గా అందులో పేర్కొన్నారు. సో టీటీడీ నివేదికలో కూడా యానిమల్ ఫ్యాట్ లేదు. ఇక AR డైరీ నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసిందంటూ, ఇందుకు మీపై ఎందుకు యాక్షన్ తీసుకోకూడదో చెప్పండి అంటూ టీటీడీ ఆ కంపెనీకి షోకాజ్ ఇచ్చింది. అందులో కూడా వెజిటబుల్ ఫ్యాట్ కలిసింది, మిమ్మల్ని ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టకూడదో చెప్పండి అంటూ షోకాజ్లో పేర్కొందే కానీ యానిమల్ ఫ్యాట్ కలిసినట్టుగా అందులో ఎక్కడా లేదు. సో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగా AR డైరీకి టీటీడీ ఇచ్చిన షోకాజ్లోనూ మనకు కనిపించదు. ఇక NDDB రిపోర్ట్ ఇచ్చిన 64 రోజులకు కళ్ళు తెరిచిన ప్రొక్యూర్మెంట్ GM AR డైరీపై కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ కూడా జంతువుల కొవ్వు కనిపించలేదు. మరి ఎక్కడుంది కొవ్వు? ఎవరిది కొవ్వు అంటే వినిపించే ఒకే ఒక్క సమాధానం, చంద్రబాబు మాటల్లోనే జంతువుల కొవ్వు ఉంది. రిపోర్టులో కానీ రికార్డుల్లో కానీ ఎక్కడ ఆ యానిమల్ ఫ్యాట్ మనకు కనిపించదు. సీఎం చంద్రబాబు నెమ్మదిగా మాట మారుస్తున్న తీరు గమనించారా?
జంతువుల కొవ్వు అన్న హై పిచ్ వాయిస్ ఇప్పుడు నెయ్యిలో నాణ్యత లేదు అంటూ లో పిచ్లోకి మారిపోయింది. పైగా 4 ట్యాంకర్లు లోపలికి వెళ్ళిపోయాయి, ఆ నెయ్యి ఎక్కడ కలిసిందో నాకు తెలియదు అంటూ తన నాలుకను తన మాటలను తానే పలుచన చేసుకున్నారు. అందరిలో పలుచనయ్యారు. చంద్రబాబు స్టేట్మెంట్లో మాత్రమే ఉన్న ఆ యానిమల్ ఫ్యాట్ నిజంగా ఉందో లేదో కొత్తగా ఏర్పాటైన సిట్ అందుకు ఆధారాలు సేకరించాల్సి ఉంది. చంద్రబాబు మాయలో పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే షుగర్లో చక్కెర లేదు, సాల్ట్లో ఉప్పు లేదు, రైస్లో బియ్యం లేదు, నెయ్యిలో నాణ్యత లేదు అని రిపోర్టులు తేల్చితే ఓకే. ఏఆర్ డైరీ తెలిసి మరీ తప్పు చేసిందా, ఇందులో కుట్రకోణం ఉందా, ఇవన్నీ ఎలాగూ సిట్ తేల్చేస్తే డబుల్ ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడికే ఈ సిట్ పరిమితం కాకూడదు. యానిమల్ ఫ్యాట్ ఎక్కడుంది? రిపోర్టుల్లో రికార్డుల్లో లేని ఫ్యాట్ బాబు స్టేట్మెంటుల్లోనే ఎందుకుంది? తాను చెప్పిన అబద్ధం నిజం చేయడానికి రికార్డుల ట్యాంపరింగ్ జరిగే ప్రమాదం ఉందా? వీటన్నింటిపై సిట్ దర్యాప్తు చేయాలి. జంతువుల కొవ్వును కరిగించాలి. అప్పుడే కొవ్వు కామెంట్స్ వెనుక నిజాల నిగ్గు తేలుతుంది. ఇది మాత్రం గన్ షాట్. ఒక అంశంపై యావత్ సినీలోకం ఘాటుగా స్పందించడం చాలా అరుదు. కానీ మంత్రి కొండా సురేఖ, సమంత, అక్కినేని ఫ్యామిలీలపై చేసినటువంటి దారుణమైన వ్యాఖ్యలపై యావత్ సినీ పరిశ్రమ స్పందించింది. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న మహిళ సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్లోకి దూరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమంటూ సినీ ప్రముఖులంతా ఖండించారు. కొండా సురేఖ తీరును ఎండగట్టారు. ఒక్క సినీ పరిశ్రమ మాత్రమే కాదు, అందరూ ఈ వ్యాఖ్యలను ఖండించారు. సినిమా వాళ్ళంటే అంత సాఫ్ట్ టార్గెట్ ఏంటి? వారి వ్యక్తిగత విషయాలను వీధుల్లో పెట్టే హక్కు మీకెవరిచ్చారు? అసలు అవేం మాటలంటూ కొండా సురేఖపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై కొండా సురేఖ ఇచ్చిన వివరణ ఏంటి? అసలు ఆమె క్షమాపణ చెప్పారా? క్షమాపణలతో సర్దుకుపోయే విషయమా ఇది? కొండా సురేఖ విషయంలో యావత్ సినీలోకం స్పందించిన పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? హుందా రాజకీయాలు. ఈ మాట విని కొన్ని దశాబ్దాలు గడిచిపోయాయి. రాజకీయాలు రూటు మార్చుకున్నాయి. ప్రస్తుత పాలిటిక్స్ వ్యక్తిగత విమర్శలనే పరిధి దాటి ప్రస్తుతం వ్యక్తిత్వ హననం దగ్గర దర్జాగా బతుకుతోంది. దీనికి నెక్స్ట్ లెవెల్ ఉంటుందా అన్న అనుమానం ఉన్న వారికి ఇప్పుడు సమాధానం దొరికింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, లేదంటే కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్. ఇందులో మూడో వ్యక్తికి కానీ ఇతర కుటుంబాలకు కానీ ఏం సంబంధం? విచక్షణ ఉన్న ఎవరైనా అడిగే ప్రశ్న ఇది. కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలను మూసీ కంటే మురికిగా మార్చేసింది. రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలు దారి తప్పుతున్నాయి. ప్రత్యర్థులపై విమర్శలు చేయటంలో తప్పులేదు, కానీ వారి వ్యక్తిగత జీవితాల్లోకి దూరి తప్పుడు విమర్శలు చేయటం ఎలానో మన సమాజానికి మనమెన్నుకున్న నాయకులు నేర్పిస్తున్నారు. అయ్యా, మీరు తిట్టుకుంటారా తిట్టుకోండి, కొట్టుకుంటారా కొట్టుకోండి, మీ కుటుంబాలను వీధుల్లో నిలబెడతారా నిలబెట్టుకోండి, మీ పరువును మీరే తీసుకుంటారా తీసుకోండి. అంతేకాని మీ వివాదాలకు, మీ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను మధ్యలోకి లాగకండి. ఇటు తెలంగాణ సమాజం, అటు సినీ ప్రపంచం మన రాజకీయ నాయకుల్ని వేడుకుంటున్న విధానం ఇది. మంత్రి కొండా సురేఖ కేటీఆర్ టార్గెట్గా విమర్శలకు దిగారు. ఇందులో అక్కినేని ఫ్యామిలీకి ఏం సంబంధం? వాళ్ళు ఎప్పుడైనా రాజకీయాల గురించి మాట్లాడారా? ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ మరో పార్టీని విమర్శించారా? అసలు సినిమాలకు రాజకీయాలకు సంబంధం ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ లేదనే సమాధానమే వినిపిస్తుంది. మరి అలాంటప్పుడు సమంత, అక్కినేని కుటుంబాన్ని ఎందుకు బజారు కీడ్చాలి? కొండా సురేఖను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా క్షుద్ర రాజకీయాలు చేయటం చాలా తప్పు. దాన్నెవరూ సమర్థించరు. ఆ ట్రోలింగ్ అంతా కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తోందని ఆరోపించిన కొండా సురేఖ ఆయన్ని విమర్శించే తరుణంలో సమంత, నాగ చైతన్య విడాకులకు కారణం ఇది అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడడం క్షమించరాని తప్పుగా మారింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై యావత్ సినీలోకం భగ్గుమన్న తరుణంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కొండా సురేఖ ఎందుకలా మాట్లాడాల్సి వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 2, క్షమాపణలతో సరిపెట్టే విషయమా ఇది? క్వశ్చన్ నెంబర్ 3, రాజకీయాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయా? క్వశ్చన్ నెంబర్ 4, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ మౌనం వెనుక అర్థమేంటి? కొండా సురేఖ కామెంట్స్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. సినీ నటులు రాజకీయాల్లోకి రావడం ఎప్పుడో మొదలైంది. రాజకీయ నాయకులు సినీ నటులకు మించి నటించడం మొదటి నుంచి ఉంది. దీనికి అంతా అలవాటు పడిపోయారు. కానీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా తమ పనేదో తాము చేసుకుంటున్న వారిని రాజకీయాల్లోకి లాగడం ఇప్పుడు మొదలైంది. లాగడం వరకు ఆగితే ఓకే. ఎవరినో టార్గెట్ చేయడానికి సినిమా వాళ్లను ఒక వస్తువుగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమ కొండా సురేఖ తీరును దారుణంగా ఎండగట్టింది. సోషల్ మీడియా మొత్తం ఆ వ్యాఖ్యలను ఖండించింది. అక్కినేని, నాగార్జున అయితే 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. నిజానికి క్యూట్ కపుల్గా పిలిచే సమంత,
నాగ చైతన్య విడాకులు అప్పట్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ విడాకులకు కారణం ఇది అంటూ అప్పట్లో చాలా గాసిప్స్ వినిపించాయి. కానీ ఈ విషయంలో ఇటు సమంత అటు నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీ చాలా అంటే చాలా హుందాగా స్పందించారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఇక దాంపత్య జీవితాన్ని కొనసాగించలేమని నిర్ణయించుకున్న తరువాత విడాకులు తీసుకున్నామని సమంత నాగ చైతన్య చెప్పుకొచ్చారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది. ఇక అప్పటి నుంచి ఎవరి సినిమాలు వాళ్ళవి, ఎవరి జీవితాలు వాళ్ళవి. ఇంతకాలానికి కొండా సురేఖ కొండంత బండ వేసి చిచ్చురేపే వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఒక మహిళా మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేసే ముందు కాస్త ఆలోచించుకుని ఉండాల్సింది. ఈ వ్యాఖ్యల తరువాత కూడా ఆమె మీడియా ముందు స్పందించిన తీరు ఎవరినీ సంతృప్తిపరచలేకపోయింది. తన వ్యాఖ్యల్లో పశ్చాత్తాపం పెద్దగా కనిపించలేదు. అటు టీపీసీసీ స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆమె వివరణ ఇచ్చారు కాబట్టి ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయండి అనడం కరెక్ట్ కాదు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తే బాగుండేది. తన పర భేదం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పేనని రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేసి ఉంటే ఈ మంట కొంతైనా చల్లారి ఉండేది. ఆ పని చేయలేదు. ఇదే సమయంలో గతంలో ఇదే కేటీఆర్ను ఉద్దేశించి కొందరు హీరోయిన్ల పేర్లు ఎత్తి మరి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన తీరే అలా ఉంటే ఆయన కేబినెట్లో మంత్రుల తీరు ఇంకెలా ఉంటుందనే మాట నెటిజన్ల మాట. ఇక ఇక్కడ మరో విషయం మాట్లాడుకోవాలి. కొండా సురేఖ సమంత అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆ ఇద్దరు తప్ప యావత్ సినీ లోకం స్పందించింది. ఆ ఇద్దరు మరెవరో కాదు, ఒకరు పవన్ కళ్యాణ్, మరొకరు బాలకృష్ణ. ఇద్దరూ సినీ పరిశ్రమలో పెద్ద స్టార్లే. అందులోనూ ఒకరు డిప్యూటీ సీఎం, మరొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ ఎందుకు స్పందించలేదు? సమంతకు అక్కినేని ఫ్యామిలీకి భరోసా ఇచ్చేలా ఒక్క స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేదు? ఈ ఇద్దరు సినీ స్టార్స్ కమ్ పాలిటీషియన్స్. వారికి సినీ పరిశ్రమ కన్నా రాజకీయ అవసరాలే ప్రధానం. అందుకే ఈ మౌనం. ఒక్కటి మాత్రం నిజం, జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లే, సమయాన్ని కోల్పోతే అంతకు మించి కోల్పోయినట్లే, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. అది కొండా సురేఖైనా మరెవరైనా తెలుసుకోవలసిన జీవిత సత్యం ఇది. ఇది మాత్రం గన్ షాట్.